హాయ్ అండి. ఈరోజు మనం సమ్మర్లో మనకి వేడి నుంచి తగ్గించే కొన్ని డ్రింక్స్ గురించి మనం నేర్చుకుందాము. దానికోసం నేను పటిక బెల్లం తీసుకున్నాను. దీన్ని అయితే నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టేశాను, ఎందుకంటే తర్వాత మిక్సర్లో అవుతుందో లేదో అన్నట్టు పౌడర్గా తీసుకున్నాను. దానికోసం మనకు కొన్ని చాలా తక్కువ క్వాంటిటీలోనే మనం ఇవి బ్లాక్ పెప్పర్ తీసుకోవాలి, ఇంకా మనం కార్డమం తీసుకోవాలి, జీరా, ఇది వచ్చేసి సోంపు అన్నమాట. ఈ సోంపు ఇప్పుడు మనం గ్రైండర్ కోసం రెడీ చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వస్తాను. దీనికి మనం పటిక బెల్లం వాడుతున్నాము. పటిక బెల్లము, సోంపు ఇవన్నీ కూడా మంచి కూలెంట్స్గా ఉంటాయి, బాడీని బాగా హైడ్రేట్గా ఉంచుతాయి, కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇదండి ఇప్పుడు తయారైన ఈ పౌడర్ని మనం 2 స్పూన్లు వేసుకోవాలి. దీన్ని మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కూడా మనం ఇంట్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో కూల్ వాటర్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, తగినన్ని వాటర్. తర్వాత హాఫ్ నింబు, దీనికి మన టేస్ట్ కోసం పింక్ సాల్ట్. దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ వేసుకుందాం. దీంట్లో మనం ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కూల్ వాటర్ వేసాను కాబట్టి నేను ఐస్ యాడ్ చేయలేదు. చల్లని సోంపు వాటర్, అంటే ఇది సోంపు షర్బత్ అండి. దీన్ని మనం డైలీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ బెల్లంతో 1 కప్పు బెల్లము, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, తర్వాత 10 ఆకులు పుదీనా, ఇవి వేసి మనము ఇంకొక షర్బత్ మనం సమ్మర్ కూలెంట్గా మనం తయారు చేద్దాము. యాక్చువల్గా దీన్ని అంటారు షుగర్ కేన్ జ్యూస్ అంటారు అనమాట. ఎందుకంటే షుగర్ కేన్ లేకుండానే మనం షుగర్ కేన్ లాగా ఈ జ్యూస్ని తయారు చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్ చేద్దాం. దీంట్లో మనం కొంచెం నింబు రసం కూడా యాడ్ చేద్దాం, ఒక హాఫ్ నింబు రసం యాడ్ చేద్దాం. తగినంత వాటర్, కొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. దీంట్లో నేను 200 ml వాటర్ వేస్తున్నాను. దానికి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది చాలా ఆరోగ్యానికి ఇది కూడా చాలా మంచిది. ఈ షర్బత్ కూడా కొంచెం సబ్జా గింజలు, ఒక ఐస్ క్యూబ్తో నేను దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. షుగర్ కేన్ జ్యూస్ లాగా అనమాట. షుగర్ కేన్ లేకుండానే షుగర్ కేన్ జ్యూస్ లాగా మనం చేసాము. ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది కూడా మనకి బాడీకి హైడ్రేటెడ్గా పనిచేస్తుంది. దానిలోకి మనం 1 కప్పు మజ్జిగ, ఇది పెరుగు తీసుకున్నాను నేను. ఈ పెరుగులో వచ్చేసి వేయించిన జీరా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, తర్వాత ఒక హాఫ్ మిర్చి, చిన్న అల్లం ముక్క, ఈ రెండింటిని దంచితే ఇట్లా అవుతుంది. ఇది వేసాం. టేస్ట్ కోసం పింక్ సాల్ట్. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దీన్ని మనం మసాలా మజ్జిగ అని కూడా అంటారండి. దీనికి తయారైనాక మనం ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకొని కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువ వేడిలో ప్రతి ఒక్కరు ఇవి చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో దొరికే ఐటమ్స్ మాత్రమే. మేమేం ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తెచ్చి చేయట్లేదు. ప్రతి ఐటమ్ మన కిచెన్లో ఉంటుంది కాబట్టి అందరూ ఇవి తయారు చేసుకోండి. ఇప్పుడు వేసిన దీంతో 3 కప్పుల వాటర్ నేను యాడ్ చేస్తానండి. దీన్ని రకరకాలుగా మసాలా మజ్జిగ అంటారు, మజ్జిగ నీళ్ళు అంటారు, మజ్జిగ అంటారు, పల్చటి మజ్జిగ అంటారు. కానీ ఇది ఏదైనా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా ఎండలకు బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, మన ఉమెన్ కూడా మనం ఇది ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా వాడడానికి ట్రై చేయండి. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ కలుపుకుంటే కూడా మనకి బాగుంటుంది కదా. నిమ్మకాయ